ఈ ఉత్పన్న ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ముందుగా పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చేయాలి. ఇంట్లో వీలు కాని వారు మీ సమీపంలో ఉండే దేవాలయాలకు వెళ్లి దీపారాధన చేయాలి. శ్రీ మహావిష్ణువుకి గంగాజలంతో అభిషేకం కూడా చేయాలి. శ్రీ మహావిష్ణువుకు 5 రకాల పండ్లను సమర్పించి వాటిని దానం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం వస్తుంది. అంతేకాదు మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో తులసి చెట్టుకు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా సాయంకాల సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసికోట ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఉండే సమస్యలన్నీ దూరమవుతాయి. ఆ రోజు ఎంత పవర్ఫుల్ అంటే సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీరు ఏ మంచి పని చేసినా అది కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఆకలితో బాధపడుతున్న వారికి ఒక గుప్పెడు అన్నం పెట్టినా సరే మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.